సోమవారం నుండి శనివారం వరకు ఇంటికాడ ఖాళీ ఉంటాం, పనికి వెళ్తుంటారు. ఓకే, మంచిది. ఆదివారం కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళే పని అది ఏదేది ఉంది, అది వ్యక్తమైంది. ఉన్న సమయాన్ని దేవునికి ఇవ్వాలి, ఉన్న సమయాన్ని దేవునికి అప్పగించాలి కదా. ఇన్ని సంవత్సరాలు మనం దేవుని వాక్యం వింటున్నాము, కానీ కొద్దిగా మనం మార్పు లాగకపోతుంది. ఇన్ని సంవత్సరాలను దేవుని వాక్యం వింటున్నాము, ఇంకా ఆదివారాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నాం అంటే మరి విన్న వాక్యం ఎక్కడికి వెళ్ళింది? చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? పాడిన పాట ఎక్కడికి వెళ్ళింది? అంటే మనకు అర్థమవుతుందా? కాబట్టి ప్రణందికరమైన దేవుని పిల్లారా, ఆదివారాన్ని మనం వ్యర్థముగా ఖర్చు చేయకూడదు. అది దేవుడిచ్చిన సమయం కదా. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఫలానా చోటుకు వస్తున్నాడంటే ఒక గంట ముందే పరిగెత్తుతున్నాం కదా. ఎమ్మెల్యే కన్నా దేవుని వాక్యం గొప్పది కదా.